అది ఒరిజినల్ చూసారా మరి ఒకళ్ళేంటి మొత్తం మొత్తం గ్యాంగే గ్యాంగ్. ఎక్కడ కూడా అక్కడ కూడా 10 అవుతుంది అలా కనిపించదు. ఇప్పుడు మొత్తం పడుతుంది నీకు ఆంధ్ర శివన్ కూడా ఆంధ్ర అసలు నీకు కిందది క్లిప్లు ఉండట్లేదు. అది ఒరిజినల్ చూసారా మరి లేట్ అయిందంటే అలా కాదు ఊట్లో బొమ్మలు చూసి అన్నయ్య వెళ్ళిపోతుంది తిన్నారా మీరు? మిమ్మల్ని అందరినీ చూసిన సిప్పి సైలెంట్గా ఉంది. వీళ్ళు ఇందుకే వదిన మరిదిల్లా వదినలు మరిది మద్దిగారు ఇంకేం పీకక్కర్లేదు ఇంకా. దేవుంటే బాగుంది. అమ్మా సాదివారం అయితే వద్దు నువ్వు. వెళ్ళొచ్చారో సరే ఎందుకు తండ్రి ఎందుకు అక్కడ చక్ర స్నానానికి రమ్మంటే రావడం అనేసి మీరు అక్కడ ఎవరున్నారు కూర్చున్నారు చెరుకు కాడికి మీరు అక్కడికి వెళ్ళి ఎవరది దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టవలసింది. అలా ఆవిడ నేను కూర్చుంది మీరు కూర్చుంది కదా అక్కడ. అదే కదా దానికి మొగుడు నాకు మొగుడు ఇద్దరు కలిసి చెరుకు గట్టులు కూర్చున్నారు. అది ఏ మనుషులు ఏంటో అర్థం కదా. ఏమేమి పిన్ని చక్ర స్నానానికి అందరూ వచ్చి కూర్చున్నారు కదా. బుద్ధిగా ఉన్నాయి కదా మనుషులు ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటారా? మొగుడు నుండి పెళ్ళాలి లేని మీరు ఇద్దరు అక్కడ కూర్చున్నాం. ఒకళ్ళేంటి మొత్తం మొత్తం గ్యాంగే గ్యాంగ్. పెద్ద మీకు బుద్ధి ఉందా? పెద్దలుడు మీకు బుద్ధి ఉందా? మీరు బుద్ధి ఉంటే మీరు ఇంకా చెప్పండి. బుద్ధి లేదా? పెద్దలు ఎప్పుడు సవరం చేసుకున్నారు 2 అల్లుడు అందు గురించి వెళ్ళలేదు. అది గురించి జుట్టు పెట్టేసుకో. జుట్టు పట్టుకుని ఏముంది ఇగో జాడింది. ఎందుకు ఒక దాచుకోవడం ఎందుకు? రండి చెప్తాను. మీరు ఉంది ఇంటికి వెళ్ళాక ఎదురేసం వెళ్ళాక అప్పుడు ఉంది మీ పని. ఇప్పుడు నలుగురిలో వదిలేస్తాను అప్పుడు చెప్తాను. మీకు బ్రహ్మోత్సవాలు వచ్చాం గుడిలోకి వచ్చి పొద్దున కనిపించి వచ్చారు. సెకరిస్తాను కదా అందరూ ఆ మగవాళ్ళు ఆడలు వచ్చి కూర్చోరు కదా. నువ్వే కరెక్ట్ ఆవిడకి.
అందరం కలిసి తిన్నప్పుడు అందరం ఉండాలమ్మమ్మ. ఏమే భారత్ ఇప్పుడే కదా వెళ్ళింది, ఇది ఇప్పుడే లచ్చించారు పట్టుకెళ్ళింది కదా. అమ్మ ఆయనకి అన్నం తేడానికి వచ్చారు కదా, నువ్వు మళ్ళీ ఈ లోపు వీడియో పెట్టేకు. కావాలని అనమాట, అందరూ వెళ్ళే టైంకి రొట్టెలు వేయడం మొదలెడతారు. అన్నీ కావాలని చెప్తారు, నా ఇష్టం. ఆ దొబ్బదో మీ ఇష్టం అంటేనే పోయేసి వచ్చాకనే సాగుతుంది ఆవిడకి అలాగా. పప్పు ఊడిపోయి సవరెట్టుకున్నారు కానీ ఎవరు ఉండాలి మీకు? ఏడ్చావు. దేవుడి ప్రసాదం తెచ్చుకున్నారా? తినలేదు. మీరు అందరూ తినేసారు. అక్కడ రండి, చేపలు కూడా తింది దాన్ని కట్టేసి వచ్చేయండి. 10 మంచిది కదా ఆరోగ్యం. అదిగో అది అన్నమాటకొచ్చి అది కాలిపోయింది, కట్టండి. ఇంకా అది కాలిపోయింది, అది అది కట్టండి. కదా ఇది ఇంక కట్టలేదు. ఇది అయ్య బాబయ్యో ఇవన్నీ పెట్టేసి నేను రెచ్చగొడుతున్నారు మీ ఇద్దరునే. ఇది కట్టలేదు. మరి అది వేసాక అలా కడితే ఎలా కుదురుతుందమ్మ? పెద్దనానికి చెప్పేసి రండి, పెద్దనానికి చెప్పేసి రండి కట్టేయమని. పెద్దనానా కాదు, రొట్టె ముక్కేసి కట్టేసి వచ్చేయమంటున్నారు. అక్కడ భారత వాళ్ళు పెట్టేసింది అందరికనే పెట్టేస్తుంది. వస్తున్నారా? ఈరోజు భారతమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాలు. పాదం మీరు కూర్చుని పోండి, మీరు కూర్చుని పోండి. మీరు వెళ్తారా వంటకి? అదే సాయానికి వెళ్తారా? వంట చిన్నమ్మ లచ్చించారంటే ఇవ్వండి, అన్నీకి లచ్చించారంటే ఇవ్వండి. పాపం అన్నీకి అదొకటే తినేలా ఉన్నాను ఈరోజు. అది మజ్జిగ. ఈయన చుట్టేస్తున్నారు ఈ గ్యాప్లో. ఆయన ఎవరు? ఎన్నో తమ్ముడు? ఎంప తాతయ్య, సహదేవుడు తాతయ్య, సత్యరాజ్ తాతయ్య. నాకు చచ్చిపోయా. ఇది ఎవరిది?
చెప్తాను ఇంకా మాత్రం చెప్తాను. అక్క అనుకుంటారు చెల్లిని. ఆరో చెల్లి రండి వచ్చినాం అన్నయ్య ఇప్పుడు వదిలి వెళ్ళిపోయాడు ఈ మహలకి. ఇది క్యాన్సర్ వచ్చి బతికింది అందరినీ ఉద్ధరించడానికి. నిత్యానందం పరమానందం తమ్ముడు పాడి మా ఇంటి మహల్. ఆవిడ కాలట్లే చూడు. బాయరాజు గారు, చెలువురు బంగారాజు గారు వస్తాను. నువ్వు ఇన్వైట్ చేయలేదు నన్ను తప్ప, అందరినీ చేసు. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇది ఏం పుట్టలేదు, వీళ్ళందరూ సైనట్ బిల్లో పుట్టారు. ఇదిగో అలాగే కళ్యాణి కుమారి మొత్తం వీళ్ళందరూ అక్కడ పుట్టారు బాబాయ్ గారి ఇంట్లో. ఎవరా ఈయన అక్కడ నిన్ను రామమ్మ కంగారు పడుతుంది సిప్పి. అయిపోయాడు బండి చూడు. ప్రతాప్ మా పారిపోతుంది. ఏంటమ్మా